కనిపించిన పిల్లలంటే ఎవరికైనా ప్రాణమే. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలా పిల్లలకి చిన్న కష్టం వచ్చినా భరించలేరు. తాము బాధపడినా సరే తమ కన్న పిల్లలు బాగుండాలని వారి శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం దారుణానికి ఒడిగట్టారు. తమ కన్న పిల్లలనే కాటికి పంపించారు. వారి చేతుల్లోనే పసిపిల్లల ప్రాణాలు తీశారు. అసలేం జరిగింది? ఆ కర్కశ తల్లిదండ్రుల స్టోరీ ఏంటి? లెట్స్ వాచ్. బయ్యారం మండలం నామాలపాడులో పెండకట్ల అనిల్, దేవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 సంవత్సరాలు గల లోహిత, 11 నెలల జస్విత అనే 2 ఆడపిల్లలున్నారు. అయితే గత వారం అనిల్ తమ స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంకు కుటుంబంతో కలిసొచ్చాడు. అక్కడ అతని తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున షాపుకు వెళ్లిన వెంకన్న తిరిగి 10 గంటలకు ఇంటికొచ్చాడు. ఇక ఎలాంటి అలికిడి లేకపోవడంతో పిల్లల తాత వెంకన్న పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్లి చూశాడు. అయితే అప్పటికే ఇంట్లో చిన్నారులు లోహిత, జస్విత అనుమానాస్పద రీతిలో మృతి చెందడం చూసి ఆందోళన చెందాడు. కుమారుడు కోడలు కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. సమీపంలోనే పురుగుల మందు డబ్బా, సగం తాగిన పాల బాటిల్ ఉంది. కొడుకు కోడల్ని ఎంత వెతికినా జాడలేదు. ఇంటి ఆవరణలో బైక్ కూడా లేదు. పిల్లల తల్లిదండ్రులే పాల డబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో తాత వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని